హలో ఆల్, వెల్కమ్ టు ప్రసూస్ కిచెన్. ఈరోజు వన్ ఆఫ్ ది బెస్ట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయిన ఓట్స్తో టేస్టీగా మరియు సాఫ్ట్గా ఇడ్లీలను ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. సో ఓట్స్ అనేవి హెల్త్కి చాలా మంచిది. డయాబెటిక్ పేషెంట్స్కి మరియు హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళకి ఇది బెస్ట్ బ్రేక్ఫాస్ట్. సో కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఇక్కడ 1 కప్ ఓట్స్ తీసుకోవాలి. 1 కప్ ఓట్స్కి 1/2 కప్ వీట్ రవ్వ అంటే గోధుమ రవ్వని తీసుకోవాలి. మరియు 1/2 కప్ కర్డ్ని తీసుకోవాలి. సో మీరు గోధుమ రవ్వకు బదులుగా బాంబే రవ్వను కూడా యూజ్ చేయొచ్చు. సో ముందుగా ప్యాన్ తీసుకొని అందులో 1 కప్ ఓట్స్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి రోస్ట్ చేసుకోవాలి. సో హై ఫ్లేమ్లో పెట్టి రోస్ట్ చేయకూడదు. ఇలా చక్కగా రోస్ట్ చేసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1/2 కప్ గోధుమ రవ్వను తీసుకొని రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం రోస్ట్ చేసి పెట్టుకున్న ఓట్స్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చూపించిన విధంగా పౌడర్గా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక 1 గ్రీన్ చిల్లీ, కొద్దిగా జింజర్ తీసుకొని క్రష్ చేసుకోవాలి. సో ఇలా ఇప్పుడు మనం పౌడర్గా చేసి పెట్టుకున్న ఓట్స్ని ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకొని అందులో 1/2 కప్ రోస్ట్ చేసి పెట్టుకున్న గోధుమ రవ్వను యాడ్ చేయాలి. అందులోనే 1/2 కప్ పెరుగును కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోస్తూ ఇడ్లీ బ్యాటర్ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో కొద్దిగా ఆవాలను వేయాలి. ఇప్పుడు అందులోనే మనం క్రష్ చేసి పెట్టుకున్న జింజర్ అండ్ చిల్లీ పేస్ట్ని కూడా యాడ్ చేయాలి. ఇది టేస్ట్ పర్పస్ మాత్రమే. అందులోనే కొన్ని కరివేపాకులను కూడా యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు అందులోనే 1/2 కప్ గ్రీన్ పీస్ని యాడ్ చేయాలి. సో మీరు ఇందులో ఏ వెజిటేబుల్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. అందులోనే 1 కప్ గ్రేట్ చేసి పెట్టుకున్న క్యారెట్ని కూడా యాడ్ చేయాలి. సో లో ఫ్లేమ్ మీద వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని ఈ బ్యాటర్లో యాడ్ చేసుకోవాలి. మీరు ఇక్కడ ఫ్రై చేయకుండా డైరెక్ట్గా వెజిటేబుల్స్ని కూడా యాడ్ చేయొచ్చు. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని మరియు కొద్దిగా వంట సోడాని కూడా యాడ్ చేయాలి.
యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు 20 మినిట్స్ పాటు దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇలా 20 మినిట్స్ తర్వాత మనం ఇడ్లీ ప్లేట్స్ని తీసుకొని అందులో కొద్దిగా నెయ్యిని గ్రీస్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని ఈ ప్లేట్స్లోకి వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇడ్లీ కుక్కర్లో ఈ ప్లేట్స్ని పెట్టేసి 20 నిమిషాల పాటు స్టీమ్ చేయండి. ఇరవై నిమిషాల తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత మనం వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. చూసారా ఓట్స్ ఇడ్లీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇది టేస్టీయే కాకుండా చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్ కూడా. సో ఈ వీడియోలో చూపించినట్టుగా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ బ్రేక్ఫాస్ట్ ఇన్ ద మార్నింగ్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు ప్రసూస్ కిచెన్.